నేను ఆ అమ్మాయిని చేసుకోను మావా. ఎందుకో? ఆ అమ్మాయి అందంగా లేదు. నువ్వు కూడా లేదు కదా. అదంతా నాకు తెలీదు. నాకు అందమైన అమ్మాయి కావాలా. ఇదే మాట అమ్మాయి చెప్తే ఏం చేస్తావు? నాకు అందం కావాలా. ఎంత కావాలా? ఇంత ఇంత కావాలా. దానికి రెండింతలు అందమైన అమ్మాయిని చూపిస్తాను పద. ఏంది అందమైన అమ్మాయి అనేసి సోఫా మీద కూర్చొని పెట్టున్నావే? ఈ సోఫా మీదనే నీకు జ్ఞానోదయం అయిపోతుంది. మీ అమ్మ అందంగా ఉంటుందా? మా అమ్మకే మహారాణి లాగా ఉంటుంది. సరే ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. మీ అమ్మ పోలికే నీకు వచ్చింది, నువ్వే అందంగా లేవని ఫీల్ అవుతున్నావు అంటే మీ అమ్మ కూడా అందంగా లేనట్టే కదా. మరి నీకెందుకు మీ తల్లి మహారాణిలా కనిపిస్తుంది? ప్రపంచంలో నీకే కాదు ప్రతి బిడ్డకి తన తల్లి మహారాణిలాగా కనిపిస్తుంది. దానికి కారణం అమ్మ రూపం కంటే అమ్మ మనసు అందంగా ఉంటుంది కాబట్టి. నువ్వు అమ్మ రూపం కంటే అమ్మ చూపించే ప్రేమకి ఎక్కువ విలువిస్తున్నావు కాబట్టి. అమ్మాయి అందంగా ఉందో లేదో కాదు చూడాల్సింది, నేను అమ్మలాగా చూసుకునే మనస్తత్వం ఉందా లేదా అనేది చూసుకోవాలి. సరే మావా.